బాల్యాన్ని కాపాడుకుందాం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. 3 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల ముదుసలి అఘాయిత్యం. 7 ఏళ్ల బుజ్జాయిని చిదిమేసిన పొరుగింటి కుర్రాడి క్రూరత్వం. 10 ఏళ్ల పాపాయిపై కన్నతండ్రి అత్యాచారం. ఇలాంటివి విన్నప్పుడు మనసు రగిలిపోతుంది. కానీ ఆ సంఘటన మన చుట్టూనో మన ఇంటి పిల్లలకు జరిగితే ఊహే భయంగా ఉంది కదూ. అందుకే అప్రమత్తతే మీ చిన్నారికి రక్షణ. ఇందుకోసం ముందుగా మనమేం చేయాలి? ఇంటా బయట ఎక్కడా చిన్నారులకు రక్షణ లేదని చెబుతున్నాయి అధ్యయనాలు. మనవాళ్ళు అనే ముసుగేసుకున్న స్నేహితులు, బంధువులు ఈ అఘాయిత్యాలకు పాల్పడొచ్చు. డ్రైవర్లు, టీచర్లు, వాచ్మెన్లు, పక్కింటి కుర్రాళ్ళు ఎవరైనా ఈ ఘాతుకాలు చేయొచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. అదిగాక ప్రస్తుతం స్కూళ్ళకు వేసవి సెలవులు. పిల్లలు ఆడుకోవడానికి పక్కింటికి వెళ్తుంటారు. అలాగే ఊళ్ళకి చుట్టాలిళ్ళకి పంపిస్తుంటాం. అలా పంపించేటప్పుడు వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తల్లే చెప్పాలి. ఎందుకంటే అమ్మ చెప్తేనే వాళ్ళు దాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. ఏం జరిగినా వచ్చి అమ్మకి వివరిస్తారు కూడా. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది అనుకోవద్దు. కాస్త ఊహ వచ్చి మనం చెప్పేది అర్థం చేసుకోగలిగితే చాలు. మంచి స్పర్శ. ఇది మనల్ని సురక్షితంగా, ప్రేమగా, సంతోషంగా ఉంచుతుంది. అమ్మ ఇచ్చే ముద్దు, నాన్న ఇచ్చే కౌగిలింత లేదా నుదుటిపై ముద్దు పెట్టుకోవడం, టీచరు వీపు తట్టడం, స్నేహితులు ఇచ్చే షేక్ హ్యాండ్ వంటివన్నీ ఈ తరహానే. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదన్న విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా దగ్గరకు తీసుకొని చెప్పాలి. చెడు స్పర్శ, బ్యాడ్ టచ్. ఏ స్పర్శ అయితే పిల్లలకు భయం, అసహ్యం లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుందో అది చెడు స్పర్శ. దీని గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు శరీరంలోని రహస్య భాగాల గురించి వాళ్ళకు చెప్పాలి. పసి వయసు నుంచి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు వ్యక్తిగత భాగాల గురించి చెప్పి వాటిని ఎవరు తాకకూడదు, చూడకూడదన్న విషయాన్ని నొక్కి చెప్పాలి. ఒకవేళ అలా తాకితే మీతో చెప్పడానికి సంకోచించవద్దని నేర్పాలి. అంతేకాదు సాధారణ కౌగిలింత, వీపుపై తట్టడం లేదా నిమరడం కూడా ఇబ్బందిగా అనిపించినా చెప్పమనాలి. ఈ 2 స్పర్శల మధ్య తేడాల్ని వాళ్లకు వివరించాలి. ఎలా నేర్పించాలి? శరీర భాగాలకు మారు పేర్లు పెట్టకుండా సరైన పేర్లతో పిలవడం వల్ల పిల్లలు ఏదైనా జరిగినప్పుడు స్పష్టంగా చెప్పగలుగుతారు. నో, గో, టెల్ సూత్రాన్ని వారికి నేర్పండి. నో, ఎవరైనా చెడుగా తాకాలని చూస్తే గట్టిగా వద్దు, నో అని చెప్పండి. గో, అక్కడి నుంచి వేగంగా దూరంగా వెళ్ళిపోవాలి. గో. టెల్, తమకు నమ్మకమైన పెద్దవారికి అంటే అమ్మ, నాన్న లేదా టీచర్కు వెంటనే చెప్పాలి. టెల్.